నేను వాటర్ కోసం ఇంట్లోకి వచ్చి బాటిల్ తీసుకుని వెళ్ళపోతుంటే సడన్గా నిద్ర వచ్చేసింది అని అంజు చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు అని చెప్పగానే ఒకసారిగా బాగా కంగారు పడుతూ ఉంటుంది. ఆ అంకుల్ ఇంటికి వచ్చి వాటర్ అడిగి ఇవ్వలేకపోయాను, పాపం అంకుల్ ఫీల్ అయ్యారేమో అని. అంకుల్ చాలా మంచివారు, చాలా సంవత్సరాల తర్వాత అంకుల్ కనపడ్డారు అని అంజు అంటూ ఉంటుంది. అమర్ ఇంకా ఏం మాటలు సైలెంట్గా వింటూ ఉంటారు. ఎన్నాళ్ళు ఏ పేరు ఏంటో ఎక్కడున్నారని చెప్పేసి అంకుల్ అడుగుదామని చెప్పి నేను అనుకున్నాను, ఇలా జరిగిపోయింది అని అంజు బాధపడి చెప్తూ ఉంటుంది. అదంతా ఇంకా అమర్ వింటూ ఆశపడుతుంది కానీ ఏం మాట సైలెంట్గా వింటూ ఉంటారు. ఆశ్రమం పిల్లలతో పాటు అంకుల్ ఇక్కడ వెళ్ళిపోయి ఉంటారా ఏంటి, మళ్ళీ ఎప్పుడు వస్తారా ఏంటో అని అంజు బాధపడుతూ అంటూ ఉంటుంది. ఆ మాటలు విని ఇంకా అమర్ ఇంకా ఏం మాట్లాడలేక ఇంకొకసారి బయటకు వెళ్ళిపోతుంటారు. అదంతా బాగి అలాగే రాతోడు చూస్తూ ఉంటారు. ఇంకా అంజు ఇంకా అలా బాధపడుతూ ఏంటి ఏమైంది, డాడీ వెళ్ళిపోయారు, నేను తప్పుగా మాట్లాడాను ఏంటి అని అంటూ ఉంటుంది. లేదు ఇదిగో నువ్వు తప్పుగా ఏం మాట్లాడలేదని బాగా, మరి ఏంటి డాడీ సడన్గా వెళ్ళిపోయారు, డాడీ కళ్ళలో నీళ్ళు కూడా వచ్చాయి ఏంటి అని అంజు అడగని అంటే డాడీ కళ్ళలో నలగపడిందేమో తీసుకొని వెళ్ళారులే, నువ్వు రెస్ట్ తీసుకో అంజు, అమ్ము ఆనంద్ ఆకాష్ మీరు అంజు దగ్గరే ఉండండి అని బాగి చెప్తుంది. నేను అక్క దగ్గర ఉంటాను అమ్మ అని చెప్పి బుజ్జమ్మ అనగానే సరే అని చెప్పి బాగి తలూపుతూ ఉంటుంది. ఇంకా అంజుని చూసి ఇంకా బయలుదేరుతూ ఉంటుంది. ఇంకా అంజుని రెస్ట్ తీసుకోమని చెప్పేసి ఇంకా అమ్మ అంటుంది. ఇంకా బుజ్జమ్మ ఆనంద్ ఆకాష్ పక్కనే కూర్చుంటారు. ఇంకా అమ్మ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా బాధపడితే ఇంకా లాన్లోకి వస్తూ ఉంటాడు. ఆ తర్వాత బాగి రాత్రి లాన్లోకి వస్తుంటారు. ఇంకా అమ్మని చూస్తూ ఉంటారు. ఇంకా బాధపడుతూ ఉంటారు. ఇంకా అమర్ ఒంటరిగా ఉంటాడు. ఇంకా బాగా తట్టుకోలేకపోతుంది. ఆయన కాస్త సముదాయించి రాతోడు అని బాగి అనగానే సరే మిస్ అమ్మ ఇంకా రాతోడు అంటూ అమర్ దగ్గరికి వస్తూ ఉంటాడు. బాగి పక్కనుండి అంతా గమనిస్తూ ఉంటుంది. ఇంకా రాతోడు వచ్చి చాలా బాధపడుతూ అమ్మని చూస్తూ సార్ అని పిలుస్తూ ఉంటాడు. ఏం సార్ అలా వచ్చేసారు అని రాతోడు అనగానే అంజు అలా మాట్లాడుతుంది, నా వల్ల కాలేదు, అంజుకి రణవీర్ తన కన్న తండ్రి అని తెలియదు కదా, కానీ ఆ తండ్రిపై ప్రేమ అతనికి నీళ్ళు ఇవ్వలేకపోయిన బాధ, అసలు ఆ తండ్రి మీద తెలియకుండానే ఆ ఆరాటం మమకారం రక్త సంబంధం అంటే ఇదే కదా రాతోడు అని అమర్ బాగా చెప్తూ ఉంటాడు. అక్కడ అంతమంది ఉన్నాం, మనం ఎవరు ఆ రణవీర్ని గుర్తుపట్టలేకపోయాం కదా, రణవీర్ కూడా తన కూతురు తెలియకపోయినా అంజుని గుర్తుపట్టలేదు కదా, కానీ అంజు గుర్తుపట్టింది కదా, తనకే తెలియని తన కన్న తండ్రిని గుర్తుపట్టింది కదా. గాడ్ ఈజ్ గ్రేట్ కదా రాథోడ్, అంజున్ కన్న తల్లి నిర్దాక్షంగా తను వదిలేసింది, కన్న తండ్రి ఏమో కసేవాళ్ళ మారిపోయి కన్న కూతుర్ని కిడ్నాప్ చేయాలని చెప్పి అనుకున్నాడు కదా అని అమర్ బాధపడుతూ అంజి తన కూతురు తెలిసిందనుకో ఎలా ఫీల్ అయ్యే కూడా ఏంటో అని అమర్ ఇంకా బాధపడి చెప్తూ ఉంటాడు. అయినా వాడు కూతురు తెలిసిన సరే వాడు చేసే పని అదే కదా సార్, వాడికి కావాల్సింది కూతురు కాదు ఆస్తు అని రాతోడు అంటూ ఉంటాడు. ఇంకా అమ్మ చాలా కోపం వస్తుంది. అవును అలాంటి వాడిని ఏం చేయాలి రాతోడు, అంజున్ కానీ వదిలేసిన ఆ ధైర్యాన్ని ఆ దుర్మార్గాల్ని ఏం చెయ్యాలో ఏంటో అని అమర్ ఆశంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విని బాగా బాధపడుతుంది. అసలు అంజుకి వాడి వల్ల ఏమైనా ప్రమాదం జరిగిందో ముందు రణవీర్ని ప్రాణాలతో నేను వదిలిపెట్టను అని చెప్పి అమర్ ఆవేశంగా మాట్లాడుతుంటాడు. వాడిని చంపి నేను కూడా జైలుకి వెళ్తాను అని చెప్పి దానికోసం నేను సిద్ధమే, అంజుని టచ్ చేస్తే వాడి చావు నా చేతిలోనే అని చెప్పి అమర్ ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. అమర్ ఇంకా చాలా ఆవేశంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. రాతోడని చెప్పి బాగి అనగానే సార్ ఇంత ఆవేశంగా మాట్లాడి వెళ్ళిపోయి ఎప్పుడు చూడలేదు మిస్ అమ్మ, జైలు నుండి రణవీర్ రిలీజ్ అయ్యి హైదరాబాద్ వచ్చాడు, అంజుని ఎత్తుక ధైర్యం చేసేటంటే దీని వెనకాల ఖచ్చితంగా ఆ మనోహరి హస్తం ఉండే ఉంటుంది అని రాతోడు అనగానే ఆయన మనోహర్ సాయం లేకుండా రణవీర్ ఏం చేయని చెప్పేసి మనకు కూడా తెలుసు కదా రాథోడ్, రణవీర్ రాథోడ్ మనోహర్ కలిసే ఉంటాడు, వాడికి తనే ప్లాన్ ఇచ్చి ఉంటుంది, కన్న కూతురు తెలియక ఆ కసాయి తల్లిదండ్రులు దారుణంగా ఆట ఆడుతున్నారు కదా అని బాగా అనగానే రణవీర్ సంగతి సార్ చూసుకుంటారులే మిస్ అమ్మ, మనోహర్ని ఏం చేద్దాము, తన గురించి సార్ చెప్తామంటే మీరే వద్దంటున్నారు కదా రాథోడ్ అనగానే టైం రావాలి కదా మనం తొందర పడకూడదు అని బాగి అంటాడు. రాత్రి అట్లవుతూ ఉంటాడు, ఏ తొందర చేయకూడదు, నేను తిరిగి వచ్చింది మనోహరి ఆట కట్టించడాకే అని బాగి ఆవేశంగా అంటాడు. అప్పుడు ఇంక బయట చూస్తుంటారు, ఏంటి కారు వస్తుంది అని చూస్తే పాపిచ్చిరాని చెప్పేసి ఇదిగో మన తెలుసుకోగానే వచ్చింది చూడు మిస్ అమ్మ అని రాత్రి చాలా ఆవేశంగా బయట చూస్తుంటాడు. అప్పుడే ఇంకా మనోహరి
యాదవ్ వస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళావు మనోహరి అని బాగా కానీ రణవీర్ అని చెప్పి మనోహరి ఫ్లోలో అన్న మాటలకి రాతోడు బాగా చాలా కోపం వస్తుంటది. ఇంకా మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా తను ఏం చేయాలి అర్థం కాదు, కోపంగా చూస్తూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది. రణవీర్ దగ్గరికి వెళ్ళొస్తున్నాం మనోహరి గారు అని రాత కానీ చిచ్చి ఆడి మీదకి వెళ్ళొస్తాము అని మనోహర్ కవర్ చేస్తుంటది. హా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. అంటే అమర్ రణవీర్ గురించి చదివాడు కదా, అంటే వారి గురించి ఏం తెలుస్తుంది చెప్పేసి నేను యాదమ్మ ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాలని చెప్పి మనోహర్ కవర్ చేస్తూ ఉంటుంది. ఇంకా రాతోడు బాగా సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. అవును మరి మీరు పెద్ద సిఐడి ఆఫీసర్లు మరి ఇగో ఎంక్వైరీ చేయడానికి వెళ్ళారు మరి అని చెప్పి రాతోడు అనుకుంటూ ఉంటాడు. అవును అంజుకి సో వచ్చిందా బాగి అని మనోహర్ అడుగుతుంది. వచ్చింది అని మనోహరి చూస్తూ బాగా చెప్తుండదు. తనని చెప్పిందని చెప్పి మనోహర్ భయంగా అడుగుతుంది. గుర్తులేని చెప్పింది అని బాగి అనగాని గుర్తులేపడం ఏంటి అని మనోహరిగానే అతను నువ్వేళ్ళు అడుగు అని చెప్పి బాగి అంటుంది. సరే అని చెప్పి మనోహరి అలాగే యాదవ్ రావుకి వెళ్తుంటారు. చూసారు మిస్ అమ్మ చేయాల్సిన చేసేసి మళ్ళీ ఏంటని మాట్లాడుతుంది. నాకు వచ్చే కోపానికి దాన్ని చంపాలనిపిస్తుంది, ఇదిగో దాన్ని ఏదో చేయాలి మిస్ అమ్మ అని రాతోడు అనగానే అది నాకు వదిలే, ఇదిగో దాని మొహం రేపు ఎవరికి చూపించకుండా నేను చేస్తాను కదా, దాంతో అరుపులకి ఎక్కడ పెట్టిస్తాను కదా, ఈ బాగుమతి అంటే ఆ మొనకి నేను చూపిస్తాను అని చెప్పి బాగి ఆశపడుతూ ఉంటుంది. రాత్రి ఇంకా అలాగే ప్రశాంతంగా వింటూ ఉంటాడు. ఇంకా బాగి చాలా ఆశపడుతుంది, లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకా టైం అవుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు అందరూ నిద్రపోతూ ఉంటారు. అమ్ము చాలా టెన్షన్ పడుతుంటుంది, నిద్రపోలేకపోతుంటుంది. పదే తన కోసం కొరియర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆనంద్ ఆకాశ్ బుజ్జిని అలాగే అన్యం చూస్తూ ఉంటుంది. ఇంకా మెల్లిగా లేచి ఇంకా సరుగు ఓపెన్ చేసి అందులో కవర్ తీసుకొని ఇంకా బయటకు వస్తూ ఉంటుంది. ఇంకా పదే కొరియన్ చూస్తూ ఉంటుంది. ఇంకా ఎవరు చూడకుండా మెల్లిగా వంటగదిలో వస్తూ ఉంటుంది. ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా కొరియన్ పదే చూసుకుంటుంది, భయపడుతూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఒక్కసారి ఓపెన్ చేసి ఇంకా చూస్తుంటుంది. ఇంకా స్టవ్ వెలిగిస్తుంది. ఇంకా స్టవ్ వెలిగించి అందులో కాల్చడానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఇంకా అదే పనిగా అమ్ము చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా వచ్చిన కొరియన్ ఇంకా స్టవ్ మీద పెట్టి వెలిగిస్తూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆర్పేస్తూ ఉంటుంది. మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా చెయ్యాలో వద్దని భయపడుతుంది. సరే ఏదవుతాయి ఇందులో అని చెప్పేసి మళ్ళీ తెచ్చిన కొరియర్ని మళ్ళీ అనుభవ కవర్లో పెట్టేస్తుంది. ఇంకా కాము వంటగదిలో వచ్చేసి ఇంకా బయటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత తన రూమ్కి వెళ్ళడం సిద్ధమవుతుంది. అటు ఇటు గమనిస్తూ ఉంటుంది. ఎవరు చూడలేదుగా అనుకుంటూ ఒకసారి తన రూమ్లో పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. మళ్ళీ వచ్చి బెడ్రూమ్లోకి రాగానే ఇంకా డోర్ లాక్ చేసి మళ్ళీ తన తమ్ముడు చూసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ కొరియన్ తీసుకొని మళ్ళీ సెల్ఫ్లో పెట్టేస్తూ ఉంటుంది. మనోహరి ఇంకా లేస్తుంది. ఆ తర్వాత లేచి తన మొహం అర్థం చేసుకుంటుంది. అబ్బాబా ఎంత అందంగా ఉన్నా, కోటి మందిలో కూడా అసలు నీ అందం రాదు అంటే ఆ బ్రహ్మదేవుడు ఏకాగ్రతగా శ్రద్ధగా ఇదిగో నేను తయారు చేశాడు, కాకపోతే ఏం లాభం, ఇంత అందం ఇలాగా అడుగాసిన వెన్నెల అవుతుంది కదా, అమరేంద్రతో పెళ్లి ఎప్పుడు అవుతుందో ఏంటో అని చెప్పి మనోహర్ తన మొహం తీసుకొని మురిసిపోతుంది. ఆ తర్వాత వచ్చి ఇంకా ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా బాగా పక్కా ప్లాన్ వేసుకొని వస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ మనోహరి అని విష్ చేస్తుంది. మార్నింగ్ బాగి ఏంటది అని చెప్పి చూస్తూ ఉంటుంది. గంధమా ఏంటి మనోహరి అడగడం లేదు, అందాన్ని పెంచే సుగంధం అని బాగి నవ్వుతూ చెప్తూ ఉంటుంది. చర్మాన్ని నిగనిగా ఆడించే దివ్య ఔషధంలే, వయసుని తగ్గించే అమృతం అని బాగా గొప్పగా చెప్తుంది. అది విన్న మనోహర్ సంతోషపడి ఏంటి దీంట్లో అన్ని క్వాలిటీస్ ఉన్నాయా ఏంటని మనోహరంగానే దీంట్లో ఆయుర్వేదిక్ కావాల్సిన అన్నీ ఉన్నాయి, నేను ఏదో వాడుతున్నాను అని బాగి అనగానే ఓహో అందుకన్నా నీ మొహం ఇంత పెరిగిపోతుంది అని మనగానే మరి ఏమనుకుంటున్నావు, నా చర్మ నిగారం కోసం నా అందం రెట్టిపోవడానికి ఈ కారణం అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. బాగా చెప్పాను. అవును మా నాయకుడికి వచ్చావు మనోహర్ అనగానే అంటే ఈ మధ్య నీ మొహం బాగా ట్యాన్ అయిపోయింది కదా, స్కిన్ కూడా కొంచెం బ్లాక్ అయింది, దీన్ని అప్లై చేసానుకో పాత స్కిన్ పోయి కొత్త స్కిన్ వస్తుంది, అలాగే ట్యాన్ అంతా పోయి మొహం అంతా మెరిపోస్తుంది అని బాగా అనగానే థ్యాంక్ యూ బాగి నా మీద నీకు ఇంత శ్రద్ధ ఉన్నందుకు, నీ చేతితో అప్లై చేయవా అని మనోహర్గానే అంటే అది నాకు కాస్త పని ఉంది, యాదమ్మ చేయించుకో మనోహరి అని బాగానే సరే మనోహర్ అంటుంది. యాదమ్మ బాగా పిలుస్తుంది. ఆ వస్తానమ్మా యాదమ్మ వస్తాడు ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఇదిగో నేను చెప్పేది విను, ఇదిగో ఇది ఈ పొడులతో మనోహర్ గారి ఫేస్కి ప్యాక్ వెయ్యి, ఆ లిక్విడ్ మాత్రం టచ్ చేయకే అని బాగానే అవును ఫేస్ ప్యాక్ పడ్డాకి ఇదిగో మన బ్యూటిషియన్ కాదు కదా మన యాదమ్మ అనగానే అదేమి పెద్ద బ్రహ్మ విజయ్ కాదు యాదమ్మ, మన కోసం ఆ మాత్రం చేయలేవు ఏంటి అని ఎప్పుడు తను కూడా ఉంటావుగా, తన అందంపై శ్రద్ధ భాష ఏం లేదని బాగి అనగానే అంటే అది అదే అని చెప్పి యాదమ్మ తడబడుతుంది. యాదమ్మ చేస్తుందిలే బాగి అని మనోహర్ కానీ ఎలా చెయ్యాలి అని యాదమ్మ అనగానే ఏముంది ఇప్పుడు ఉంది కదా
ఈ 3 గ్రాములు తీసుకో, ఆ 2లో 1/2 గ్రాము వేసి ఇగో ఈ పొడి 2 ఇంత ముక్క తీసుకో అని చెప్పి మొత్తం అంతా చెప్తూ ఇగో ఈ పొడి ఈ గ్రామ్కి ఎక్కువ, ఇదిగో తక్కువ తీసి 3 మిక్స్ చేసి పేస్ట్లా రెడీ చేసి ఫేస్కి అప్లై చేయడమే, సింపుల్ అని చెప్పి భార్య అన్న మాటలకి మనోహరికి కానీ యాదవ్ కానీ ఏం అర్థం కాదు, టెక్స్ట్ పడుతుంటది. అర్థమైన భాగ్యంగానే నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్తావా అని చెప్పి యాదమ్మ అడుగుతుంటది. ఇంకా మనోహర్ చిరా పడుతుంది. ఏంటి యాదమ్మ నువ్వు మరీ ఇంత మట్టి బొర్ర ఏంటి, మనోహర్ నీకని అర్థమైందా అని బాగి అనగా నిజం చెప్పండి నాకు కూడా ఏం అర్థం కాదు మనం అంటూ ఉంటుంది. యాదవ్ నవ్వుతాడు. అబ్బా సరే సరే మళ్ళీ చెప్తున్నాను, ఆ లిక్విడ్ మాత్రం టచ్ అయ్యద్దు అని అంటే ఇంక బాగి మళ్ళీ చెప్తుంటది. కానీ మళ్ళీ యాదవ్కి అసలు ఏం అర్థం, అసలు ఏం చెప్తుందని చెప్పి అలా చూస్తుంటుంది. అంతే అర్థమైందా అని బాగి అనగానే హా అని చెప్పి యాదవ్ అంటుంది. ఏంటిది రోజు వాటరా ఏంటి బాగి అని మనోహర్ అడుగుతూ ఉంటుంది. అలా అడిగితే కానీ దీన్ని మాత్రం ముట్టుకోవద్దు, 6 గంటల రెడీ కిందకు వస్తారు, ఈ లోపల ఫేస్ ప్యాక్ పెట్టుకొని 10 నిమిషాల తర్వాత వాష్ చేసి మెరిసిపోయి మొహంతో ఆయన కనపడు ఇట్టే ఆయన పడిపోతాడు అని బాగా చాలా థ్యాంక్స్. మరి ఇన్ని రోజులు ఈ ఐడియా నాకు ఎందుకు ఇవ్వలేదు మనోహర్గానే అంటే ఈ బ్యూటీ సీక్రెట్ నాది మను, అందుకే ఇదిగో ఎవరు షేర్ చేయకూడదుగా. కానీ నువ్వు నేను బాధపడుతుంటే నాకు అర్ధరాత్రి కళ్ళకి వచ్చి అసలు మనోహరికి నువ్వు అసలు ఏం చేశాను నిలదీసింది, మనోహర్కి ఏం చేయాలి అది చేయమని చెప్పి నాకు హెచ్చరించింది. అందుకే పొద్దున్నే ఇలా తీసుకొచ్చి వచ్చా. ఇదిగో ఆల్ ద బెస్ట్ మనోహరి. యాదమ్మ కేర్ఫుల్, మనోహరి అందరు నీ చేతిలో పెట్టి వెళ్తున్నా జాగ్రత్త అని బాగా చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మనోహర్ సంతోషపడుతూ ఉంటుంది. చూసావా యాదమ్మ బాలికి నాకు మీద ఎంత శ్రద్ధ అని మనోహర్ గొప్పగా చెప్పుకుంటుంది. నాకు ఇచ్చిన మాట కోసం పిచ్చిది తన భర్తను నా సొంతం చేయబోతుంది అని మనోహర్ అనగానే ఇదిగో పిచ్చిదని నువ్వు తన కాదని చెప్పి యాదమ్మ తనతో అనకూడదు. ఇదిగో అసలు ఇలా త్యాగం అసలు ఎవరు చేస్తా చెప్పుకోండి మనోహర్ అనగానే అది చేసే త్యాగం కాదు ద్రోహం అని చెప్పి యాదమ్మ తనతో అనకూడదు. సరే సరే టైం లేదు తను స్టార్ట్ చేయి, అమ్మ కింద వచ్చే రెడీ అవ్వాలి అని ఇంకా మనోహర్ అని కూర్చుంటుంది. యాదమ్కి ఏం చేయాలి అర్థం కాదు, అసలు ఈ పొడుల్ని ఎలా కలపాలి, అసలు ఈ లిక్విడ్ ఎందుకు టచ్ చేయకూడదు, అసలు ఇదేదో ప్లాన్ వేసింది అని చెప్పి యాదవ్ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా మనం సిద్ధంగా ఉంటుంది, ఎప్పుడప్పుడు అప్లై చేస్తుందని చెప్పి చూస్తుంటుంది. అమ్ము చాలా టెన్షన్ పడుతుంది, మెల్లింగ్ వంటగదిలో వెళ్తుంటుంది. ఇంకా బాగా చూస్తూ ఉంటుంది. బాగా ఏమో కూరలు కోసుకుంటూ బిజీగా ఉంటుంది. ఇంకా అమ్ము అలా వెనకాల ఉంచుంటుంది. బాగా వెనక్కి చూస్తుంది. ఏంటి అమ్ము ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటి కాఫీ కావాలా ఏంటి అన్నా సరే అమ్ము ఏం మాట్లాడు సరైన ఉంటుంది. బాగా ఇంకొకసారి తిరిగి చూస్తుంది. ఏంటమ్ము ఏమైంది చెప్పు, ఏం మాట్లాడవేంటి అని బాగి అనగానే మిస్ అమ్మ అని చెప్పి అమ్ము పట్టుకొని ఏడుస్తుంది. బాగి ఓదాస్తూ ఉంటుంది. కానీ అమ్ము అలా గట్టిగా పట్టుకొని ఏడవడం బాగి తట్టుకోలేకపోతాడు. ఏమైంది అమ్ము ఏడవకు ఎవరన్నా చూస్తారు అని బాగి అనగానే నా వల్ల కావటం మిస్ అమ్మ, నాకు నైట్ నిలబట్టలేదు అని చెప్పి అమ్ము ఏడుస్తూ ఉంటాడు. నాకు చాలా భయం వేస్తుందని అమ్మ అనగానే ఏం కాదు నేను అన్నాను కదా ఇదిగో ఏడవకు అని చెప్పి ఇంక బాగా ధైర్యం చెప్తూ కళ్ళం నీళ్ళు తోస్తూ ఉంటుంది. మిడ్ నైట్ లేచి ఆ లెటర్ కాల్చేద్దాం అనుకున్నాను అని అమ్మ అనగానే ఏంటి కాల్చని బాగా ఆడుతుంది. లేదు మనసు ఒప్పలేదు మిస్ అమ్మ అని అమ్మ అనగానే ఇదిగో మంచి పని చేసావు, ఆ లెటర్ ఉండాలి అది లేకపోతే ప్రాబ్లం అవుతుంది అని బాగా అనగానే డాడీ ఆ లెటర్ చూస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది కదా అని అమ్ము అనగానే ఆ ప్రాబ్లం ఫేస్ చేయక తప్పదు అమ్ము, ఇప్పుడు దాన్ని దాచిపెట్టావు అనుకో ముందు ముందు ఇంకా సమస్యలు వస్తాయిగా అని బాగా అనగానే ఏంటి డాడీ చెప్పమంటావా అని అమ్మ అనగానే చెప్పాలి, ఇదిగో నాన్న దగ్గర ఏది దాచొద్దు అని బాగా అనగానే డాడీ చెప్తే ఏం చేస్తారు నీకు తెలుసు కదా మిస్ అమ్మ, అమ్ము అనగానే ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, ఇదిగో ఎంతకాలం దాస్తాను చెప్పు, ఇదిగో నాన్న దగ్గర ప్రతిదీ ట్రాన్స్ఫర్గా ఉండాలి కదా ఏం దాచొద్దు, ఇదిగో ఆయన మంచి కోరేవారు నీ సంతోషం చూసుకునేవారు కదా అలాంటి మోసం చేస్తావా ఏంటి చెప్పు అని బాగా మాటలు అమ్ము ఇంకా ఏం మాట్లాడలేక బాధపడుతూ టెన్షన్ పడిపోతూ చూస్తూ ఉంటుంది.